వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో DCC ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతుల సంక్షేమాన్ని ముందుంచుకొని పనిచేస్తుందని ఆయన చెప్పారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం మద్దతు ధరలతో పాటు 500 రూపాయల బోనస్ అందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి సన్నబియ్యంగా మార్చి ప్రజలకు గురుకులాలకు అందించేందుకు బృహత్తర కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అంతేకాక కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్రలో మరువలేని ఘనతగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. ఈ కొరతకు కారణం రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే పక్షాలు కాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని ధ్వజమెత్తారు. ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయాల్సిన కేంద్రం కేవలం 5.92 లక్షల టన్నులకే పరిమితం చేసిన విషయాన్ని ఆయన ఎత్తి చూపారు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బూక్యా మురళీ నాయక్ అలాగే పార్లమెంటులో పోరిక బలరాం నాయక్ బీజేపీని నిలదీశారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అనేక మార్లు లేఖలు రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిందని విమర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే యూరియా సరఫరా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ బానోత్ బద్రు నాయక్, మండల ఉపాధ్యక్షులు కల్లెం శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు సామ సుధాకర్ రెడ్డి, యార సాగర్, లకావత్ బాలు, కాసు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసమే అనుక్షణం పాటుపడుతూ వాళ్ళ అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము సన్నధాన్యం పండించినటువంటి రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఆ వరి ధాన్యాన్ని పట్టించి మళ్ళీ పేద ప్రజలకే ఆ సన్న బియ్యాన్ని ఇస్తూ SC, ST, BC హాస్టళ్లలో కూడా ఆ సన్న బియ్యంతో పంపిణీ చేసి విద్యార్థులకు కూడా మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంటే, అదేవిధంగా రైతు భరోసా నిధులను కూడా 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను వారి వారి ఖాతాలో జమ చేసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి మహబూబాబాద్ నియోజకవర్గంలో జిల్లాలో జరుగుతున్న కొన్ని సంఘటనల విషయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని చెప్పవలసిన బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఉన్నది. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మేము సవినయంగా రైతులకు, ఇక్కడ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఖరీఫ్ సీజన్లో రావాల్సినటువంటి యూరియా కేటాయింపులను ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఇట్లా ఈ నెలల వారీగా రావాల్సినటువంటి కోటాను కూడా తక్కువ చేసి సరఫరా చేయడం వల్లనే ఈ 2-3 రోజుల నుంచి రైతులు ఒక అలజడితో యూరియా రావటం లేదు, దొరకటం లేదని కొన్ని పక్షాలు ధర్నాలు, రాస్తారోకాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శన చేయడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఇది కేంద్రం నుంచి రావాల్సింది, కేంద్ర కేటాయింపుల మీద ఆధారపడి రాష్ట్రాలకు రావాల్సింది. మన రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా రావాల్సింది ఉండగా 5,32,000 టన్నుల యూరియానే ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ విషయంపై పలుమార్లు కూడా రాష్ట్ర తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంపై చాలా మార్లు కేంద్ర ప్రభుత్వానికి మంత్రులను కలిసి విన్నవించినా కూడా చెల్లించని కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇక్కడ రైతులకు ఈ విధానం, ఈ దుర్గతి పట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీ నాయక్ గారు కూడా ఈ నియోజకవర్గంలో జిల్లాలో యూరియా కొరతల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ఉన్నత అధికారుల దృష్టికి వచ్చిన యూరియాను కూడా అధికంగా కేటాయింపులు చేయాలి, ఈ రైతాంగం ఎక్కువ, విస్తీర్ణం ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, గిరిజనుల జిల్లా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వారికి చెప్పి కేటాయింపులు అయ్యే విధంగా వారి చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ గారు కూడా పార్లమెంటులో మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా
మరి బయట యూరియా కేటాయింపులు మనకు రావాల్సినటువంటి యూరియాను సరఫరా చేయాలని పార్లమెంట్ బయట కూడా ధర్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా మన రైతాంగం కూడా గమనించాలి. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చే బదులుగా కాంగ్రెస్ పార్టీని నిందించే విధంగా ప్రజల లోపల రైతుల లోపల మరి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మంచి అభిప్రాయాన్ని మరి అభివృద్ధిని వాళ్ళు వ్యతిరేకంగా తయారు చేయడం కోసమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను, రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటాను వెంటనే సరఫరా చేయాలని కోరుతా ఉన్నాను. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.